హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ, పైథాగరస్ థియరం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ఇట్ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ త్రీ యాంగిల్స్ అండ్ ఇట్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్. మనం పైథాగరస్ థియరం అంటే ఏంటి చూద్దాం. ఇట్ ఈజ్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా మనకు కనిపిస్తుంది. ద సైజ్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే ఇప్పుడు రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెనస్. సో ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఏ అండ్ బి స్క్వేర్. సో మనకు ఫార్ములాలో ఏముంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. దాన్ని పైథాగరస్ థియరం అంటారు. సో ఇప్పుడు మనం సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సి ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒకవేళ మనకి హైపోటెనస్ వాల్యూ ఇచ్చి అండ్ ఏదో ఒక సైడ్ వాల్యూ, ఒకవేళ ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు, బి వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ అలా ఇచ్చి మనకి ఇంకో సైడ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏ వాల్యూ రావాలనుకోండి, ఈ రూట్ ఇటు పంపిస్తే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏ వాల్యూ కావాలనుకోండి, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అది ఏ వాల్యూ. నెక్స్ట్ బి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూసుకుందాం. మనకు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్, సీకెంట్ ఎక్స్ 6 ఉంటాయి. సో మనం దీని ఫార్ములా చూద్దాం. సైన్ టీటా, కొసెక్ టీటా, ఇవి టూ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు సైన్ టీటా ఈక్వల్స్ టు 1 బై కొసెక్ టీటా, కొసెక్ టీటా ఈక్వల్స్ టు 1 బై సైన్ టీటా, కొసెక్ టీటా ఇంటూ సైన్ టీటా ఈక్వల్స్ టు 1. ఇది ఫార్ములా. నెక్స్ట్ కాస్ టీటా, సీకెంట్ టీటా, ఈ రెండు రిలేషన్లో ఉంటాయి. సో కొసెక్ టీటా ఈక్వల్స్ టు 1 బై సెక్ టీటా, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు 1 బై కాస్ టీటా. సో ఇవి రెండు ఇంటూ అయితే ఈక్వల్స్ టు 1. ఇది ఇంకొక ఫార్ములా. సో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. టాన్ టీటా, కాట్ టీటా, టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాట్ టీటా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టాన్ టీటా. ఇవి రెండు ఇంటూ చేస్తే మనకి వాల్యూ 1 వస్తుంది. అండ్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ సీకెంట్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అండ్ కొసెక్ టీటా కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. దీన్నే రీప్లేస్ చేసి రాసాం. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా రావాలనుకోండి, మనం ఏం చేస్తాం? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రాస్తాం. నెక్స్ట్ ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా రావాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాస్తాం. సేమ్ అలానే ఈ ఫార్ములాస్. ఇప్పుడు సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చూద్దాం. ఇఫ్ ద ప్లేన్ ఓవర్ 360 degrees is divided into 4 parts, equal parts, then each part is called as a quadrate. We have 4 quadrate, Q1, Q2, Q3, Q4. ఇప్పుడు దాని వాల్యూస్ ఎట్లా చేయాలో చూద్దాం. సో యాజ్ ద పాయింట్ P of x, y move from coordinate to coordinate, sign changes take place. సో ఇప్పుడు చూడండి, ఇవి 4 పార్ట్స్గా డివైడ్ అయినాయి. క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4. అండ్ ఇక్కడ ఈ క్వాడ్రేట్లో అన్ని 6 రేషియోస్ లైక్ సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్, సెక్, అన్ని సీకెంట్, మొత్తం అన్నీ ఇక్కడ పాజిటివ్ వాల్యూసే. ఈ పార్ట్కి వచ్చేసి అంటే క్వాడ్రేట్ 2. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ అంటే అన్ని రేషియోస్, ఏ రేషియో అయినా ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ క్వాడ్రేట్ 2కి వచ్చేస్తే సైన్
కొసెక్ ఎక్స్ మాత్రమే పాజిటివ్ ఉంటుంది, అది కూడా ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, అవి పాజిటివ్ ఉంటాయి. ఇందులో ఒకవేళ tan cot వచ్చాయనుకోండి, అవి పాజిటివ్ ఉండవు, నెగిటివ్. థర్డ్ కోఆర్డినేట్లో tan cot, ఫోర్త్ కోఆర్డినేట్లో cos secant x, ఇవి మాత్రం పాజిటివ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి 90 ± θ, 180 ± θ, 270 ± θ, 360 ± ఇవేంటి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ యాంగిల్స్. సో సేమ్ ఇంతకుముందులా అంటే ఇది ఇప్పుడు ఇక్కడ 0 నుంచి 90, 90 నుంచి 180, 270, 360 అంటే అన్నీ +90, 0 + 90 90, 90 + 90 180, 180 + 90 270, 270 + 90 360. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇక్కడ చూడండి ఇందులో 0 నుంచి 90 మాత్రమే పాజిటివ్ వాల్యూస్ ఇందులో. అండ్ ఇది 90 to 180, ఇది 180 to 270, 270 to 360, ఈ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. అంటే మనకి ఒకవేళ చూడండి ఇప్పుడు sin 180 మనకి క్వశ్చన్లో ఉంది. sin 180 అంటే ఎలా డివైడ్ చేస్తాం, sin 90 + 90. ఎప్పుడైనా sin ఇది ఈ పార్ట్ ప్లస్ 90, ఇది టీటా అనుకోవాలి, టీటా వాల్యూ 90. సో ఎప్పుడైనా కానీ ప్లస్ టీటా వచ్చేటట్టు చేయాలి. సో 90 + 90 అయితే 180, ఇక్కడ 270 అనుకోండి, sin 180 + 90 అయితే 270 వస్తాయి. సో sin 90 + 90, sin 90 + θ, 90 + θ ఎక్కడుంది, ఈ సెకండ్ దాంట్లో సిల్వర్, అంటే ఇందులో సైన్ వాల్యూ పాజిటివ్ కదా, సో ఇక్కడ వాల్యూ మనకు పాజిటివ్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంటుంది, ఏంటిదంటే ఇప్పుడు 90 + θ or -θ or 270 ± θ, ఈ 2 వాల్యూస్ వచ్చినప్పుడు మనకు ఈ సైన్ కాస్ లాగా మారడం, అంటే ఈ రేషియోస్ అనేది చేంజ్ అవుతాయి. సైన్ కాస్ లాగా, tan కాట్ అవుతుంది, లేకపోతే కాట్ tan అవుతుంది. కొసెక్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అవ్వచ్చు, సీకెంట్ ఎక్స్ కొసెక్ ఎక్స్ కావచ్చు. సో ఇలా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు నేనేం చెప్పాను, 90 ± θ ఉన్న 270 ± θ ఉన్న రేషియో అనేది చేంజ్ అవుతుంది. సో సైన్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. సో కాస్ 90 ఏంటి వాల్యూ 0, సో 0 వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం, sin 270 అంటే sin 180 + 90, సో 180 + θ. సో ఇది 90 + θ కాదు, 270 + θ కాదు. సో మనకు ఈ సైన్ అనేది చేంజ్ కాదు, అంటే రేషియో అనేది సైన్ నుంచి కాస్ కాదు. సో sin 180 + θ ఎక్కడుంది, ఈ కోఆర్డినేట్స్లో ఎక్కడుంది, ఇక్కడుంది, ఈ పార్ట్ 180 + θ కదా. సో ఇందులో టీ కప్స్ అంటే tan cot మాత్రమే పాజిటివ్, మిగతా ఏవి పాజిటివ్ కావు. సో మనకి నెగిటివ్ సింబల్ వచ్చింది. sin 180 + 90 అంటే 180 + θ ఏమొస్తుంది, sin 90 వస్తుంది. ఎట్లా, ఎందుకంటే 180 + θకి మనకి వాల్యూ ఏంటి, మైనస్ కదా. సో మైనస్ sin 90, ఎంత sin 90 -1. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఈ వాల్యూ ఇప్పుడు 180 + 90 లైక్ 270 + 90, 90 + 90 ఇప్పుడు ఇవి వస్తాయి కదా. ఇందులో మనం అసలు ఫస్ట్ ఏ కోఆర్డినేట్లో ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు 180 + 90 అంటే థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. ఒకవేళ ఇక్కడ 270 + 90 ఉందనుకోండి, 270 + 90. సో 270 + 90 అంటే ఇందులో ఈ పార్ట్లో ఉంటాయి. సో ఏ వాల్యూ ఇక్కడ మనం రాస్తామో ఫస్ట్ అది చూసుకొని అందులో ఈ రేషియో ఉందా లేదో చూసుకోవాలి. ఈ సైన్ రేషియో ఇందులో లేదు, 180 + 90లో లేదు, 270 + 90లో కూడా లేదు. సో లేకపోతే ఏం చేయాలి, మనం మైనస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి 90 + 90 ఉందనుకోండి, అంటే ఇందులో, సో ఇక్కడ పాజిటివ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటి,
మనకి ఏముంది 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉందా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉందా. ఒకవేళ 90 ఆర్ 270 ఉందనుకో ఈ పార్ట్లో మనకి ఈ రేషియో అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ 90 270 లేదు, సో నాకు సైన్ ఇక్కడ రేషియో చేంజ్ కాలేదు. ఒకవేళ ఇది అనుకోండి సైన్ 270 ప్లస్ 90 అనుకోండి, అంటే 270 అంటే చేంజ్ కావాలంటే కాస్ అని చేంజ్ అవుతుంది. కాస్ టీటా వాల్యూ ఏముందో అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు టీటా ఇక్కడ 90, ఇక్కడ 90 పెట్టుకున్నాం. అలా -1 మనకు ఆన్సర్ -1 వచ్చింది. అండ్ ఇంకా కొన్ని మనం ఫార్ములాస్ చూద్దాం. ఇవి మెయిన్ ఫార్ములాస్ సైన్కి 0, 30, 45, 60, 90. సో సైన్ 0, సైన్ 30 ఇవన్నీ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సైన్, మనకు ఒక సైన్ వాల్యూ వస్తే ఇవన్నీ మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సైన్ 0 వాల్యూ సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే 0 1/2 1/√2 √3/2 1. నెక్స్ట్ కాస్కి రావాలంటే కాస్ వాల్యూ ఏంటంటే సైన్కి రివర్స్. సో సైన్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి 1 ఉంది కదా, 1 ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2 1/2 0. ఇది ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ టాన్ అంటే ఏంటి, టాన్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్. టాన్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్ అంటే టాన్ టీటా ఈక్వల్స్ సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ అంటే 0/1, 0/1 ఏంటి 0, 1/√2 √3/2 ఏమొస్తుంది 1/√3, 1/√2 ఇంటూ 1/1/√2 ఏంటి 1. నెక్స్ట్ √3/2 బై 1/2 √3 వస్తుంది, 1/0 అన్డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కాట్ టీటా అంటే ఏంటి 1/tan టీటా కదా, సో 1/0 నాట్ డిఫైన్డ్, 1/1/√3 1/1 1, 1/√3 1/√3 నాట్ డిఫైన్డ్, 1/, నాట్ డిఫైన్డ్. సో ఇది వాల్యూ 0. నెక్స్ట్ కోసెక్ టీటాలో మనకి వాల్యూ ఎలా వస్తుంది, కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/sin టీటా. సో 1/0 అంటే నాన్ డిఫైన్డ్, 1/1/2 2, 1/√2 √2, 1/√3/2 2/√3, 1/1 1. Secant theta is equals to 1/cos theta. So 1/1 1, 1/√3/2 2/√3, 1/√2 √2, 1/2 2, 1/0 నాట్ డిఫైన్డ్. సో ఏంటి మనకు ఒక్క సైన్ వాల్యూ వస్తే మనం మిగతా అన్నీ చేయొచ్చు. సైన్ వాల్యూ వస్తే కాస్ ఏంటి రివర్స్గా రాయడం, టాన్ అంటే ఏంటి సైన్ బై కాస్, కాట్ అంటే ఏంటి 1/tan, కొసెక్ టీటా అంటే ఏంటి 1/sin టీటా, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు 1/cos టీటా. సో అలా మనకు డైరెక్ట్గా ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.